పురాణాల్లో నారదుడంటే గొడవలు పెట్టేవాడు, ఇక్కడి మాటలు అక్కడ చెప్పేవాడు అని మనకు తెలుసు. కాని ఆయన ఒకప్పుడు ఒక పేద దాసి కొడుకు అని మీకు తెలుసా? అవును, గత జన్మలో ఆయన ఒక దాసీపుత్రుడు. ఋషుల సేవ చేసి వారు తినగా మిగిలిన ఆహారాన్ని తిని గొప్ప జ్ఞానాన్ని పొందాడు. తల్లి చనిపోయాక చిన్న వయసులోనే అడవికి వెళ్లి ఘోర తపస్సు చేసి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాడు. ఆ తపస్సు ఫలితమే ఈ జన్మలో బ్రహ్మదేవుడి మానస పుత్రుడిగా దేవఋషి నారదుడిగా ఉద్భవించాడు. మరి ఆయన రహస్యాలు ఎందుకు దాచలేడు? అది ఆయనకు ఉన్న శాపం. కాని ఆ శాపం వెనుక లోక కళ్యాణముంది. నారదుడు పెట్టే గొడవ వల్లే రాక్షసుల అంతం జరుగుతుంది. ముల్లోకాల్లో ఎక్కడికైనా వెళ్లగలిగే ఏకైక ఋషి ఆయనే. ఇలాంటి ఆసక్తికరమైన పురాణ రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.